కడుపుకి అన్నం తినేటాడు ఎవ్వడు ఇగో ఇట్లా నడపడనమాట బండి. ఏం చేస్తాం, తప్పదు ఇక. ఇక మాకు వెళ్తుంది కాబట్టి జరుగుతుంది అనమాట. అడిగేటోళ్ళు లేడని ఇట్లా నడిపిస్తున్నారు బండ్లు. ఎప్పుడో కొట్టుడు పడుతుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్, నేను మీ గుడి బాయ్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక ఈరోజు అయితే మనకి అంటే ముందు పంపులు అని చెప్పినా కదా, ఆల్రెడీ చేసేసిన వీడియో ఉంది, పెట్టేసిన. మీరు చూడకపోతే ఇంకా చూడండి, మన ఛానల్లో ఉంది. ఆ పంపుల పని అయితే అయిపోయింది. ఇప్పుడు వేరే పని అయితే మొదలు పెట్టినా అనమాట. బండి పంపు కనెక్షన్లు అయితే అయిపోయింది, దాన్ని చేసి పడేసినాను. ఈ బండి ఏంటంటే బ్రేక్లు ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఇంజిన్ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి అన్నారు. అంటే ఎయిర్ లాక్ అవుతుంది అనమాట. ఇంజెక్టర్ పంపు దగ్గర మంచిగా లేదని చెప్పేసి అన్నారు. ఇది కూడా ఇంజెక్టర్ పంపు బ్రేక్లు సెట్ చేసేసుకుంటే మనకి దీని పని కూడా అయిపోతుంది. సరే, మనం అయితే వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఇక బండి దగ్గరికి పోయి ఒకసారి చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అన్నది పొజిషన్. మనకి మెయిన్ డీజిల్ బండి రన్నింగ్లో ఎయిర్ లాక్ అయిపోతుంది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చిందన్నమాట. సో దాన్ని మెయిన్ మనం తీసుకోవాలి. ఫస్ట్ నేను బండి స్టార్ట్ చేయాలన్నా అదే చూడాలి కాబట్టి దాన్ని ఒకసారి అయితే చూద్దాము. అది చూసిన తర్వాత దీని కథ ఏందన్నది తెలుస్తుంది. అయితే పొద్దున బ్యాటరీ పోల్ మంచిగా లేకుంటుంటే ఈ బ్యాటరీ పోల్ ఒకటి వేయించుకొచ్చిన అనమాట. ఆ బ్యాటరీ ఒకటి సెట్ అయింది. ఇంకొకటి మళ్ళీ వీళ్ళు ఏం చేసిరంటే, చూడండి, కడుపుకి అన్నం తినేటాడు ఎవడనమాట. ఇట్లా చేయరు. డైరెక్ట్ డీజిల్ మన ఇంజెక్టర్లోకి వెళ్ళే పైపు డైరెక్ట్ ట్యాంకులో తోసేసారనమాట. ఆడికెళ్ళి తీసుకుంటున్నారు. అక్కడ ఫిల్టర్ కనెక్షన్ లేదు, ఏం లేదు. ఇక ఈ డీజిల్ ఏమవుతుందంటే డైరెక్ట్ ఇంజెక్టర్లోకి వెళ్ళిపోయి ఇంజెక్టర్ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. మామూలుగా అన్నం తినేటాడు కూడా ఇట్లా చేయడు. ఇక ఇట్లా చేసారంటే ఇక వాళ్ళకి అవగాహన ఉండాలన్నమాట. ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దాని గురించి మాట్లాడితే ఎందుకులే, మళ్ళీ మీకు కూడా బ్యాడ్ వాయిస్ వస్తుంది. ఓకే, మనం ఏం చేయలేం. నేను బ్రేక్స్ను ఇంజెక్టర్ అంటే మన బండి స్టార్ట్ అవుతలే, ఎయిర్ లాక్ తీసుకుంటుంది అనుకున్నాను. కానీ దీనికి స్టార్టర్ మోటార్ కూడా ప్రాబ్లం ఉందన్నమాట. నేను ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తా అంటే బండి స్టార్ట్ అవుతలేదు. బ్యాటరీ కనెక్షన్ అన్నీ ప్రాపర్గా ఇచ్చినా సరే అవుతలేదు అనమాట. సరే, ఒకసారి స్టార్టర్ మోటార్ తీసేసి మనం మళ్ళీ అది ఏమంది అన్నది ఒకసారి కింద టెస్ట్ చేద్దాం బ్యాటరీస్తోని. అప్పుడు మనకు తెలిసిపోతుంది స్టార్టర్ మోటార్ పనిచేస్తుందా లేదా అన్నది. అయితే ఇంకోటి ఏంటంటే, మన చేతికి ఎప్పుడైనా సరే బండి వచ్చిందంటే దాన్ని ఎట్లా చూసుకోవాలంటే ఇక ఆనికి తెలియాలన్నమాట. మన చేతికి బండి వచ్చిందంటే ఎంత నీట్గా చూసుకోవాలంటే దాన్ని బట్టి నీకు వాల్యూ పెరుగుతుంది. కానీ మన వాళ్ళు మట్టికి బండిని నాశనం చేసి పడేసారనమాట. 3 సంవత్సరాలు నడిపినా నేను ఇదే బండి. నాకు ఇంతవరకు బండి రోడ్డు మీద ఆగిన రికార్డే లేదు నా చేతిలో ఈ బండి. అట్లాంటిది బండిని మొత్తం నాశనం చేసి పడేసారు. మరి అన్నం తింటాండో వాడు పోయింది వాడే తింటాండో అయితే నాకైతే తెలియదు అనమాట. ఎందుకంటున్నా అంటే కడుపు అట్లా మండుతుంది బండిని చూసిన తర్వాత. కనీసం మినిమం సెన్స్ కూడా లేదనమాట. ఇది పోయింది అది పోయింది అన్నది కూడా లేదు. స్టార్టర్ మోటార్కి ఏమైందంటే, మనకి ఎక్కడైతే పవర్ సప్లై అయ్యి క్యూ ఆన్ చేయగానే ఇక్కడ మనం బటన్ ఒత్తుతాం కదా, బండి స్టార్ట్ అవుతుందో దాన్ని ఎరగొట్టేసారు. ఇంకొకటి, బండికి ఎర్తింగ్ ఉంటుంది. స్టార్టర్ మోటార్ నుండి బండి చేసేసి దగ్గర ఎర్తింగ్ ఉంటుంది. కేబుల్ తెగ్గొట్టేసారు. అది లేదు. బ్యాటరీ పోల్స్ తెగ్గొట్టేసారు. ఏం లేదన్నమాట. దెంగి దాగి ఇట్లా అంటున్నాను, ఏమనుకోవద్దు, సారీ అండి. ఏం లేదు. కడుపు నిండా ఫుల్గా తాగి పండాలి, తినాలి. ఇవాళ ఇది వండుకోవాలి, రేపు అది వండుకోవాలి. ఇవే కానీ బండిని మంచిగా కాపాడుకుందాం. ఈ బండిని కాపాడుకుంటేనే మనకి కడుపు వెళ్తుంది, కడుపు నిండుతుంది అన్నది కనీసం ఇంక జ్ఞానం కూడా లేదనమాట. ఈ బండి పడుకుంటే ఏముంది, అందరు కడుపులు నిండుతాయి. బండి నడిస్తేనే కదా ఏదైనా. సో మనం ఏం చేయాలి, బండిని ఎప్పుడు ఆకోకుండా చూసుకోవాలన్నమాట. ఇక అందుకని ఆల్రెడీ చేపించిన స్టార్టర్ మోటార్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడైతే నేను ఎక్కిస్తున్నాను అనమాట మళ్ళీ బండి మీదకి. ఇక తప్పదు ఇక మనకి, ఎందుకంటే ఇవి నడిస్తేనే మనకి అందరికీ కడుపులు నిండేది. సో ఇక మనం తప్పదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని చేసినా ఇక చేసుకోవాల్సిందే, తప్పదనమాట. చేపించి ఇక బండిలు నడిపించాల్సిందే. ఇక మా సారు నాకు కూడా ఒకటే చెప్పింది, ఇక మనం చేసేది ఏం లేదు వినయ్, ఇక మనం ఇక వాళ్ళు అట్లనే చేస్తారు, ఇక మనం బళ్ళు కాపాడుకోలేము, ఇక మన చేతిలోనే ఉంది అని చెప్పేసి అనమాట. ఇక అందుకే నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. ఇక వచ్చినాయి ఇక ప్రాబ్లమ్స్ అన్నీ నేనే సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ స్టార్టర్ మోటార్ ఎక్కించిన తర్వాత ఒకసారి బండి స్టార్ట్ చేసి దాన్ని బట్టి మనకి ఏంది దాని కథ ఏందన్నది చూద్దాం. అప్పుడే తెలుస్తుంది మనకి. లేదంటే బండి స్టార్ట్ అవుంది మనం ఏం చెప్పలేము అనమాట. దాని బండి సౌండ్ ఎట్లా ఉంది, ఎయిర్ తీసుకుంటుందా లేదా అన్నది మనకి ఏం తెలియదు అనమాట. ఫస్ట్ అయితే మనం బండి స్టార్ట్ చేసిన తర్వాతే బ్రేక్స్ వస్తున్నాయా, అసలు ఏంది ప్రాబ్లం, అసలు ఎక్కడుంది, మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది అన్నది తెలుస్తుంది అనమాట.
స్టార్టర్ మోటార్ ఎక్కిచ్చేసిన. ఇప్పుడు వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేస్తాను. ఇంకా మోటార్ నుండి వచ్చే ఎర్తింగ్ కేబుల్ అనమాట. ఎర్తింగ్ కేబుల్ మనకి డైరెక్ట్ బ్యాటరీ నుండి స్టార్టర్ మోటార్కి సెల్ఫ్ మోటార్కి ఒకటి ఉంటుంది, అట్లానే చేసేసి నుండి సెల్ఫ్ మోటార్కి ఒకటి ఉంటుంది అనమాట. ఇది కట్ చేసేసారు. మరి ఎందుకు కట్ చేసారు, ఏమైనా వైర్ అనుకున్నారా ఏమో, మరి మనకైతే దీన్ని కట్ చేసేసారు అనమాట. అందుకనే మనం అక్కడ సెల్ఫ్ స్టార్ట్ చేస్తే అంటే పైన లోపల క్యాబిన్ లోపల సెల్ఫ్ అవుతలేదు, ఇక్కడ డైరెక్ట్ కొడితే అంటే అవుతుంది. మనం ఇది వేసేసిన తర్వాత డైరెక్ట్ అయితే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. అందుకే వీళ్ళకి స్టార్టర్ మోటార్ పోయిందన్నమాట. మెయిన్ ప్రాబ్లం అదే. ఇక ఓపెన్ చేసిన తర్వాత ఎట్లున్నాయి అట్లా ఫిక్స్ చేసుకునేది లేదు, సరిగ్గా చెక్ చేసుకునేది లేదు. అంతే చెప్తే అర్థం కాదు వీళ్ళకి. ఇక కొత్త కేబుల్ అయితే వేస్తున్నాను అనమాట. చూసిరు కదా, కొత్త కేబుల్ వేసిన తర్వాత స్టార్ట్ చేసి చూపిస్తాం మీకు. బండి అయితే స్టార్ట్ చేసిన మొత్తం లైట్లు అన్నీ అయితే వస్తున్నాయి అనమాట. మీకు మెయిన్ ఎర్తింగ్ లేకపోతే, బండికి ఎర్తింగ్ లేకపోతే, బ్యాటరీ నుండి ఎర్తింగ్ లేకపోతే లైట్లు రావు, ఏమి రావు, కనీసం ఆ జ్ఞానం కూడా లేదనమాట. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి ఎట్లా అంటే ప్యాంట్ వేసుకొని లోపల వేసుకోకపోతే ఎట్లా ఉంటుంది, ఇది కూడా అంతే. కనీసం మరీ అవగాహన లేకపోతే మనం అసలు ఏం చేయలేము అనమాట. ఇక అట్లానే చేసారు బండిని. ఎర్తింగ్ లేదు బండికి, ఏదన్నా అయితే మొత్తం ఫైర్ అయిపోతుంది అనమాట. ఆపనికి కూడా ఏముండదు, దాంట్లో కాలి బూడిదవుతారు అంతే, దాంట్లో తప్ప ఏముండదు. బండి ఇంకోటి తీసుకొస్తారు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బండిని కాదు కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా. మనం ఎయిర్ అయితే ఫుల్గా ఎక్కించేసుకొని ఎయిర్ చెక్ చేసుకోవాలన్నమాట. ఎయిర్ ఫుల్ ఉంటేనే మనకి బ్రేక్స్ అనేది అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. కాబట్టి మనం ఒకసారి ఎయిర్ ఫుల్గా నింపేసేది, మొత్తం బండి నిండా ఎయిర్ నింపితే కానీ మనకి తెలియదు అనమాట. ఇది ఎయిర్ ప్రెషర్ మనకి మినిమం 8 మీద ఉండాలి, 10 ఉంటే ఇంకా బాగుంటుంది. మినిమం మనకి 8 ఉండగా బండి అసలు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇట్లా ఉండొద్దు, 4.5 ఉండొద్దు, అసలుకే ఉండొద్దు. ఎందుకంటే మనం ఎయిర్ కాబట్టి బ్రేక్లు వచ్చేవి. ఎయిర్ ఎప్పుడు ఫుల్గా చూసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతాం అనమాట. ఈ బండి ఎయిర్ అయితే పైకి లెగుతలేదు, ట్యాంకులు నిండిపోయినట్టు సౌండ్ వచ్చేసింది, కానీ ఎయిర్ అయితే ఫుల్ అయితే అవుతలేదు అనమాట. 6 కూడా దాటలేదు, 4.5లోనే ఉంది. ఏమవుతుందంటే 2 బ్రేక్లు, నేను బ్రేక్లు ఇస్తున్నా కదా, 4-5 బ్రేక్ అవ్వగానే అయిపోయింది అనమాట. ఎయిర్ అయిపోయింది. అది అందుకే బ్రేకులు రావట్లేదు అనమాట. 4.5 ఎక్కుతుంది ఎయిర్. మనకి మినిమం 8 ఉండాలి. మనకి 10 ఉంటే ఇంకా బాగుంటుంది. 8 ఉండేసరికి 8 ఉంటే పర్లేదు. ఇది కనీసం 6 కూడా వెళ్తలేదు అనమాట. 4.5 దగ్గర అయిపోగానే 2 సార్లు బ్రేక్ వస్తాగానే ఎయిర్ మొత్తం దిగిపోతుంది. అదే మెయిన్ ప్రాబ్లం దీనికి. ఇప్పుడైతే మనం ఫుల్గా ఒకసారి ఎయిర్ ఎక్కించేసుకొని ఎక్కడైతే లీక్ అవుతుందో అన్నీ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకున్నాం అనమాట. ట్యాంక్ ఓపెన్ చేసిన ట్యాంక్లోకి వెళ్ళి వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. ఎప్పుడు కూడా ట్యాంక్లో వాటర్ ఉంచుకోవద్దు, వాటర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వారానికి ఒకసారి అయినా మనం ఓపెన్ చేసుకొని వాటర్ ఏమైనా ఉంటే తీసేయాలన్నమాట. వాటర్ ఉన్నా సరే ఏమవుతుందంటే ఆ ఎయిర్ ఈ వాటర్ మిక్స్ అయిపోయి ట్యాంకులు ఫుల్ అయిపోయినట్టు చూపిస్తుంది అనమాట. 2-3 బ్రేక్లు వత్తంగానే ఎయిర్ అయితే దిగిపోతుంది. బ్రేక్స్ 2-3 బ్రేక్స్ వత్తంగానే ఎయిర్ అయితే దిగిపోతుంది అనమాట. సో ఇవన్నీ మనం ఒకసారి గమనించుకోవాలన్నమాట. వాళ్ళు బండి నడిపేటోళ్ళే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, బ్రేకులు రావట్లేదు అంటే ఎట్లా వస్తాయి, రావు. లేకుంటే నువ్వు పోయింది నువ్వు నీకే అర్థం అవుతుందో లేదో నాకైతే తెలియదు అనమాట. ఇక మన ముక్కుకి 1 రోజు 2 రోజులు జలుబు చేస్తేనే ఎంత బాధపడతాము. అట్లాంటిది ఎయిర్ ఫిల్టర్ చూసారా, ఇట్లుంటే ఇంజిన్ గాలి ఏమడుతుంది, ఎయిర్ ఏం తీసుకుంటుంది. మొత్తానికి ఫిల్టర్ అయితే దంకపోయింది అనమాట. ఇది ఎందుకు పనిచేయదు, మరి ఎన్ని రోజులు అవుతుందో దీన్ని క్లీన్ చేసుకొని అటు పోయి కడుక్కుంటాడో లేదు కూడా తెలియదు అనమాట. అట్లానే పోయి అట్లనే ప్యాంట్ వేసుకుంటున్నట్టు ఉన్నాడు, కడుక్కుంటున్నట్లేదు. అందుకని దీన్ని కూడా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయకుండా అట్లా నడిపించేసారు బండి. ఇక మనోనికి తెలియాలి, మినిమం డ్రైవర్ గానికి కనీసం ఇంగ్లీష్ జ్ఞానం అన్న ఉండాలన్నమాట. వాడికేం ఊరికి ఇవ్వలేదు కదా డ్రైవింగ్ లైసెన్స్. ఇక మరి వాడు ఎట్లా తీసుకుంటాడు, డ్రైవింగ్ లైసెన్స్ కొనుక్కున్నాడో లేదంటే రోడ్ టెస్ట్ పాస్ అయ్యి తీసుకున్నాడు ఇవన్నీ కూడా తెలియదు. కొత్త ఫిల్టర్ అయితే వేస్తున్నాను అనమాట. మన ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చింది. ఏంటంటే కరెక్ట్గా 2009లో ఎంత తీసుకున్నాను. అప్పుడు మన హైదరాబాద్లోనే రత్నాలకు తీసుకున్నాం అనమాట. దీనికోసమనే తీసుకొచ్చినాం. 4 ఫిల్టర్లు తీసుకొచ్చినాం అనమాట. ఆల్రెడీ 2 అయిపోయింది. క్లీన్ చేసుకోవాలి
ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే డైరెక్ట్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లీన్ చేయగా ఇది ఈ సంవత్సరమే 2వ ఫిల్టర్ అయితే మారుస్తున్నాను. నేను రాగానే ఎప్పుడు వచ్చిన జూన్లో రాగానే ఫిల్టర్ వేసి బండి అయితే పంపించిన అనమాట. ఇక అప్పుడు నేను వేసి పంపించింది మళ్ళీ ఇంతవరకు అయితే క్లీన్ చేయలేదు. ఇప్పుడు మనం మెయిన్ రోడ్లో అయితే ఏం కాదు, మనం తిరిగే అన్ని జంగల పొంగి ఉంటాయి, మొత్తం దుమ్ము డస్ట్ అన్నీ లేస్తూ ఉంటాయి. మరి ఇది ఏముంటుంది, దుమ్ము కట్టేసి కొట్టుకుపోయింది అనమాట. ఎందుకు బంద్ చేయలేదు, ఇక దాన్ని తీసేసిన. అందుకని బండి ఎయిర్ ఎక్కగా ఎయిర్ బ్రేకులు రావట్లేదు. ఈ మొత్తం ఈ బండి కూడా అయిపోయింది అనమాట. బ్రేక్స్ అన్ని లైన్ చేశాను, ఇంజిన్ కూడా స్టార్ట్ చేసేసిన. ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. డీజిల్ పంపు అన్ని ఏం లేదంటే బండిలో కొద్దిగా ఎయిర్ లాక్ ఉంటే మన వాళ్ళు కొంచెం తీసుకోలేకపోయారు అనమాట. ఎయిర్ లాక్ తీసుకోలేకపోయారు, అందుకని చెప్పేసి పైప్ డైరెక్ట్ ట్యాంక్లో తోసేసారు అనమాట. అదే దాని ప్రాబ్లమ్. ఇప్పుడైతే మొత్తం అంతా ఓకే అయిపోయింది, అన్ని బాగానే ఉన్నాయి. నేను ఒకసారి మీకు లోపలికి ఎక్కి ఎయిర్ ఎంత వస్తుంది ఏంది దాని కథ ఏంది మొత్తం చూపిస్తాను అనమాట. డ్రైవర్ గారు అయితే వాడు కాదు, పాతోడు కాదు, ఇప్పుడు వేరే వాడు, వీడైతే మొత్తం చెక్ చేసుకుంటాడు. నాకు ఈ బండి అయ్యేసరికి కొంచెం తొందరగానే అయిపోయింది. చాలా టైం తీసుకుంటుందేమో అనుకున్నా, కానీ తొందరగానే అయిపోయింది. ఓకే, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఆనందించాల్సిన తగ్గ విషయం ఏంటంటే బండికి ఏం కాలేదు, అది మెయిన్ అనమాట. బండికి ఏం కాలేదు, అంతా బాగానే ఉంది. సో హ్యాపీగానే ఉంది, ఏం పర్వాలేదు అనమాట. జస్ట్ బ్రేక్లు అంటే ఎయిర్ ఫిల్టర్ చూసిరు కదా, ఎయిర్ ఫిల్టర్ బాగా దుమ్ము పట్టేసింది అనమాట. ఇంక ఎయిర్ ఫిల్టర్లో దుమ్ము పట్టేస్తే ఇంక ఎయిర్ ఎడికి వెళ్ళకుంటుంది, అదే మెయిన్ ప్రాబ్లం. ప్రెషర్ చూసిరు కదా, కనీసం 6.5 కూడా రాలేదు, 4.5 కూడా దాటలేదు. ఇంతకు ముందు 4.5 మీదే ఉంది. ఇప్పుడు చూసిరు కదా ప్రెషర్ ఎబో 10కి రీచ్ అవుతుంది అనమాట. 8 దాటేసింది, రెండు సైడ్స్, రెండు పక్కల 8 దాటేసింది అనమాట. ఇది ఏంటంటే ఈ ఎయిర్ ఫిల్టర్ మెయిన్ ఇంపార్టెంట్. ఎయిర్ ఫిల్టర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మనకి కంప్రెసర్ ఏదైతే ఎయిర్ సప్లై చేస్తుందో ఆ కంప్రెసర్ డ్యామేజ్ తింటుంది అనమాట. లోపల మనకి గ్యాస్కెట్ పోతుంది, కంప్రెసర్ లోపల డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అవి మనకి కాలేదు. అదృష్టం ఏంటంటే అవేమి దెబ్బతినలేదు అనమాట. అన్ని బాగానే ఉన్నాయి. నేను ఎయిర్ ఫిల్టర్లో ఒకటి, ఆ పైప్ ఒకటి పగిలింది అనమాట. ఆ పైప్ ఒకటి చేంజ్ చేసిన, అంతే. మిగిలినంతా బాగానే ఉంది. ప్రస్తుతానికైతే ఈ బండి ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్న ఎలక్ట్రీషియన్ పనులు అయితే ఉన్నాయన్నమాట. కొద్దిగా లైట్స్, హార్న్ రావట్లేదు. హార్న్ చూడండి ఏది వస్తుంది, ఇది వస్తుంది అనమాట. వింటున్నారు కదా హార్న్ సౌండ్, ఈ సౌండ్ వస్తుంది. ఇది ఒకటి మార్చాలి, హార్న్ సౌండ్ ఒకటి మార్చేస్తే మనకి మొత్తం అంతా దీని పని అంతా అయిపోయినట్టే. రేపొద్దున ఎలక్ట్రీషియన్ పిలిపించి దీన్ని కూడా చేపిస్తాను. మరి వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.